జై గురుదత్త. మనకు కర్మలు చేయటంలో ఉండే నేర్పును గురించి భగవానుడు సాంఖ్యయోగం 2వ అధ్యాయంలో 50వ శ్లోకంలో చెప్తున్నారు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఓ అర్జున, నేను చెప్పిన సమత్వ బుద్ధి రూపమైన కర్మయోగాన్ని ఆచరించేవాడు ఈ జన్మలోనే పుణ్యపాపాలు రెండింటినీ దాటిపోయి జ్ఞానయోగంలోకి చేరుకోగలుగుతాడు. ఈ మార్గంలో కొత్తగా వేరే ఏం చెయ్యక్కర్లేదు. నువ్వు రోజు ఏ పని చేస్తావో ఆ పనినే సమత్వ బుద్ధితో చెయ్యి చాలు. ఇది ఎంత సులభమైంది. ఇప్పుడు సామాన్యంగా లోకంలోని కర్మలన్నీ కూడా ఏదో రకమైన మోహాన్ని బంధాన్ని కలిగిస్తాయి. కానీ అవే కర్మల్ని బుద్ధియోగపూర్వకంగా చేస్తే అప్పుడు అవి ఈ మోహబంధాలని వదిలించేవి అవుతాయి. కనుక నీ నేర్పు ఎక్కడ ఉందంటే చేసే కర్మలో సమత్వ యోగాన్ని జోడించడంలో ఉంది. అదే నిజమైన నేర్పు. కనుక అటువంటి నేర్పును అందించే కర్మయోగం కోసం పూనుకో. ఇప్పుడు పాపం ఎలా బంధకారకమో పుణ్యం కూడా అలాగే బంధకారకం. ఈ విషయాన్ని ఉపనిషత్తులు చాలా చోట్ల చెప్పాయి. భగవానుడు చెప్పే ఈ కర్మయోగం అన్ని రకాల బంధాలను విడిపించే సామర్థ్యం కలది. అందుకనే ఈ శ్లోకంలో భగవానుడు కర్మయోగం వలన సాధకుడు పుణ్యపాపాలు రెండింటినీ దాటిపోతాడు అని ప్రత్యేకంగా చెప్తున్నాడు. గృహిణులు, సామాన్య గృహిణులు తమ ఇంటి పనులు చేసుకుంటూనే కృష్ణార్పణం అనుకోవచ్చు. అలాగే విద్యార్థులు ఆ విద్యా సంపాదన సమయంలోనే తోటి విద్యార్థుల్లో వెనకబడ్డ వాళ్ళకి పాఠాలు చెప్పవచ్చు. అలాగే సైనికులు ద్వేషభావం లేకుండా దేశ రక్షణ నిర్వహించవచ్చు. అలాగే డాక్టర్స్ తమ ఆపరేషన్ విజయవంతం కాగానే ఎమ్మటే కృష్ణార్పణం అని అలా అభ్యాసం చేయవచ్చు. ఇలా ప్రతి రంగంలో వాళ్ళు కూడా న్యాయానికి భంగం లేని సంపాదన చేసుకుంటూ తమ వృత్తినే సమాజ సేవగా నిష్కామ కర్మగా మలుచుకోవచ్చు. ఈ నేర్పు పట్టుపడని వాళ్ళు మాత్రమే వైరాగ్యం అనే భ్రమలో పడి కర్తవ్యానికి దూరం అవుతారు. అలా కాకూడదని భగవానుడు మనకి ఈ శ్లోకం ద్వారా అర్జునుడిని నెపంగా పెట్టుకుని మనకు కూడా మంచి సందేశం ఇస్తున్నారు. జై గురుదత్త.